శాంతిపురం మండల పరిధిలోని నజంపేటలో బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమ కుటుంబం నజంపేట గ్రామానికి చెందిన సుమారు 15 మంది దాడి చేశారని వీసీకే ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందబ్బ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన తమ్ముడు కృష్ణమూర్తి బెంగళూరు నుండి తమ గ్రామమైన గుట్టూరుకు వెళ్తుండగా తమ కారుపై రాళ్లతో దాడి చేశారన్నారు. రాళ్లతో కారుపై ఎందుకు దాడి చేశారని ప్రశ్నించినందుకు తమపై కర్రలు రాళ్లతో దాడి చేశారన్నారు. గతంలో 2 సార్లు దాడి చేశారని ఆరోపించారు. నంజంపేట గ్రామానికి చెందిన ఉమాశంకర్, బాలాజీ, నాగభూషణం తదితరులు రాళ్లు కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘర్షణలో తమ కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలైందన్నారు. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని కుప్పం పిఎస్ ఆసుపత్రికి తరలించారు. ఘర్షణకు గల కారణాలు రాళ్ల బుదుగురు పోలీస్ విచారణలో తెలియాల్సి ఉంది. రాబే తప్ప నేను వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినాను. పోటీ చేసినందుకు నంజంపేట గ్రామం నందు ఉమాశంకరు, బాలాజీ, నాగభూషణం అనేవారు మా తమ్ముడు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముగించుకొని ఇంటికి వస్తుండగా దారిలో వెంబడించి రాళ్ళు వేస్తే వాళ్ళని ఫాలో చేసుకుని వెళుతుండగా ప్లాన్ ప్రకారం మా తమ్ముని పైన, మా కుటుంబం పైన ఆ గ్రామస్తులు ఈ 3 వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దాడి చేసి హాస్పిటల్ పాలు చేసినారు. మాకు న్యాయం జరగాలని కోరి ప్రార్థిస్తున్నాను.